గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 8 నుండి 14 ఏప్రిల్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు జాన్ టెన్నిస్ వుడ్, 111 సంవత్సరాలు. నెక్స్ట్, ఐఎన్ఎస్ శారదా యాంటీ పైరసీ యాప్స్ కోసం ఆన్ ది స్పాట్ యూనిట్ సైటేషన్ అవార్డును అందుకుంది. నెక్స్ట్, స్వదేశీ రైలు నియంత్రణ నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఏ కంపెనీలు భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాయి? బిఈఎంఎల్ మరియు భారత్ ఎలక్ట్రానిక్స్. నెక్స్ట్, సాగర్ కవచ్ 2024 ఎక్సైజ్ ఎక్కడ జరిగింది? లక్షద్వీప్ దీవులలో. నెక్స్ట్, స్లోవేకియా దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారు? పీటర్ పెలెగ్రిని. జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1లో విజేత ఎవరు? మ్యాక్స్ వెర్స్టెప్పెన్ రెడ్ బుల్స్. నెక్స్ట్, హాంకాంగ్ సెవెన్స్లో పురుషుల మరియు మహిళల టైటిళ్లను ఎవరు గెలుచుకున్నారు? న్యూజిలాండ్ జట్లు. నెక్స్ట్, రక్షణ మంత్రిత్వ శాఖ మొదటి ట్రై సేవా సమావేశాన్ని ఎక్కడ నిర్వహించింది మరియు దాని పేరేంటి? ఢిల్లీలో నిర్వహించింది. పరివర్తన్ చింతన్ దాని పేరు. నెక్స్ట్, విప్రో సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? శ్రీనివాస్ పల్యా. నెక్స్ట్, శ్యామ్ పిట్రోడా కొత్త పుస్తకం పేరు ఏమిటి? ది ఐడియా ఆఫ్ డెమోక్రసీ. నెక్స్ట్, గంగౌర్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? రాజస్థాన్. నెక్స్ట్, ప్రపంచ నెంబర్ 3 చెస్ ప్లేయర్ హికారు నకమూరాపై ఎవరు విజయం సాధించాడు? విదిత్ గుజరాతీ. నెక్స్ట్, ఆఫ్రికా అంతటా నడిచిన మొదటి వ్యక్తి ఎవరు? హార్డెస్ట్ గీజర్ అని కూడా పిలువబడే రస్ కుక్. ఇతను ఒక బ్రిటిష్ వ్యక్తి. నెక్స్ట్, జింబాబ్వే తన డాలర్ను దేనితో రీప్లేస్ చేసింది? జింబాబ్వే గోల్డ్. నెక్స్ట్, ఇగ్లాయస్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను భారత సైన్యం ఏ దేశం నుండి అందుకుంది? రష్యా. నెక్స్ట్, భారతదేశం రెండవ ఓవర్సీస్ పోర్ట్ సిట్వే మయన్మార్. నెక్స్ట్, 15వ సిఐడిసి విశ్వకర్మ అవార్డును ఎవరు గెలుచుకుంది? గెయిల్. నెక్స్ట్, భారతదేశం మొట్టమొదటి ప్రైవేటుగా నిర్మించిన సబ్ మీటర్ రిజల్యూషన్ ఆప్టికల్ ఉపగ్రహం పేరేమిటి? TSAT-1A. ఈ ఉపగ్రహం TASL మరియు శాటిలోజిక్ యొక్క జాయింట్ వెంచర్. నెక్స్ట్, ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఉదిత్ రజతం, అభిమన్యు మరియు విక్కీ ఒక్కో కాంస్యం సాధించారు. నెక్స్ట్, డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ACRS 2024లో ఏ అవార్డు గెలుచుకుంది? బెస్ట్ సైంటిఫిక్ పోస్టర్ అవార్డు. నెక్స్ట్, హిందూ వివాహానికి కన్యాదాన్ తప్పనిసరి కాదని ఎవరు పేర్కొన్నారు? అలహాబాద్ హైకోర్టు. నెక్స్ట్, ఎయిర్ ఇండియా గ్లోబల్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ హెడ్గా ఎవరిని నియమించింది? జయరాజ్ షణ్ముగం. నెక్స్ట్, TCS వరల్డ్ 10K బెంగళూరు 2024కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? వలేరీ అడమ్స్. నెక్స్ట్, 16వ ఆర్థిక సంఘం సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? మనోజ్ పాండా. నెక్స్ట్, కాన్సులర్ డే 2024లో నీరజ్ శర్మ మెడల్ ఆఫ్ ఆనర్ అందుకున్నారు. నెక్స్ట్, టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ 2024లో ముత్తూట్ ఫైనాన్స్ గుర్తింపు పొందింది. నెక్స్ట్, జాతీయ మహిళా హాకీ కోచ్గా ఎవరు నియమితులయ్యారు? హరేంద్ర సింగ్. నెక్స్ట్, జాన్ ఎల్ జాక్ స్విగార్డ్ జూనియర్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఇస్రోకు చెందిన చంద్రయాన్ 3 బృందం. నెక్స్ట్, కింగ్ చార్లెస్ III తన పోర్ట్రేట్తో మొదటి UK నోట్లను అందుకున్నాడు. కింగ్ చార్లెస్ IIIకి అతని చిత్రపటాన్ని కలిగి ఉన్న కొత్త UK నోట్లను అందించారు. నెక్స్ట్, జలజీవన్ మిషన్ ప్రజల ఇళ్లకు పంపు నీటిని అందించడంలో తమిళనాడులోని నీలగిరి మొదటి స్థానంలో ఉంది మరియు యూపీలోని మహోబా రెండవ స్థానంలో ఉంది. నెక్స్ట్, పయనీరింగ్ ఫ్రీడమ్ బిజినెస్ రిట్రీట్ 2024లో సిద్ధార్థ్ రాజశేఖర్ ఐకెన్ కోచ్
వాల్యూమ్ 2 అండ్ 3ని ఆవిష్కరించారు. నెక్స్ట్, సట్లజ్ జల విద్యుత్ నిగమ్ యొక్క సిఎండి ఎవరు? సుశీల్ శర్మ. నెక్స్ట్, గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ మిషన్ యొక్క తాజా ఎడిషన్ను ఎవరు ప్రారంభించింది? ఎన్టీపీసీ. నెక్స్ట్, ఎయిర్ ఇండియా గ్లోబల్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ హెడ్గా ఎవరిని నియమించింది? జయరాజ్ షణ్ముగం. నెక్స్ట్, చైనా తర్వాత అత్యధిక సంఖ్యలో హెపటైటిస్ బి-సి కేసుల్లో భారతదేశం 2వ స్థానంలో ఉంది, WHO. నెక్స్ట్, భారతదేశం నుండి ఎలక్ట్రానిక్ వెహికల్లను ఎగుమతి చేసిన మొదటి మల్టీనేషనల్ కంపెనీ సిట్రోయిన్, ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ. నెక్స్ట్, జాన్ డిర్క్స్ గైర్నార్డ్ గ్లోబల్ హెల్త్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? డాక్టర్ గగన్దీప్ కాంగ్. నెక్స్ట్, క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో ఐఐటి బాంబే స్థానం 45వ స్థానం. నెక్స్ట్, హురూన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024 భారతదేశం 67 యూనికార్న్లతో 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్, రష్మి కుమారి 12వసారి జాతీయ మహిళల క్యారమ్ టైటిల్ను కైవసం చేసుకుంది. నెక్స్ట్, ప్రపంచ హోమియోపతి దినోత్సవం హోమియోపతి సింపోజియంను ప్రారంభించిన భారత రాష్ట్రపతి. నెక్స్ట్, భారతీయ అమెరికన్ గోల్ఫ్ క్రీడాకారుడు వాలెరో టెక్సాస్ ఓపెన్ విజేత అక్షయ్ భాటియా. నెక్స్ట్, లక్షద్వీప్లో బ్రాంచ్ ప్రారంభించిన మొదటి ప్రైవేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్, ఐసిఐసిఐ లాంబార్డ్ బీమా పంపిణీని విస్తరించేందుకు ఎవరితో భాగస్వామ్యం ఏర్పరచుకుంది? పాలసీ బజార్. నెక్స్ట్, భారతదేశానికి యూకే యొక్క మొదటి మహిళా హై కమిషనర్ లిండీ కామెరిన్. నెక్స్ట్, అమెరికన్ ప్రెసిడెంట్స్ వాలంటీర్ అవార్డ్ 2024తో ఎవరిని సత్కరించింది? లోకేష్ ముని. నెక్స్ట్, ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డుకు ఎవరు ఎన్నికయ్యారు? జగ్జీత్ పవాడియా. నేపాల్లో యూపీఐని ప్రమోట్ చేయడానికి ఈ సేవ హాన్ పోకారాతో ఫోన్పే భాగస్వామ్యం ఏర్పరచుకుంది. నెక్స్ట్, యుఎస్ ఇండియా ట్యాక్స్ ఫోరంకు అధ్యక్షుడిగా తరుణ్ బజాజ్. నెక్స్ట్, ప్రొఫెసర్ రామన్ మిట్టల్ మరియు డాక్టర్ సీమా సింగ్ రచించిన ది లా అండ్ స్పిరిచువాలిటీ రీకనెక్టింగ్ ది బాండ్ అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. నెక్స్ట్, హైదరాబాద్కు చెందిన భారతీయ అమెరికన్ నటి అవంతిక వందనపును హార్వర్డ్ విశ్వవిద్యాలయం సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించింది. నెక్స్ట్, న్యూయార్క్కు చెందిన న్యూస్ వీక్ మ్యాగజైన్ ముఖ చిత్రంపై ఇందిరాగాంధీ తర్వాత ఎవరు కనిపించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నెక్స్ట్, భారత్ ఉజ్బెకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ డస్ట్లిక్ 2024 యొక్క 5వ ఎడిషన్ 15 నుండి 28 ఏప్రిల్ 2024 వరకు ఉజ్బెకిస్తాన్లోని టెర్మై జిల్లాలో నిర్వహించబడుతుంది. నెక్స్ట్, మొదటిసారిగా అంగారా A5 రాకెట్ను ఎవరు విజయవంతంగా ప్రయోగించింది? రష్యా. నెక్స్ట్, NS-25 మిషన్ కోసం తొలి భారతీయ అంతరిక్ష యాత్రికుడు గోపీచంద్ తోటకూర. నెక్స్ట్, ఇస్రో జీరో ఆర్బిటల్ డెబ్రిస్ మైలురాయిని సాధించింది. నెక్స్ట్, నాసా చంద్రుని కోసం కొత్త టైం జోన్ కోఆర్డినేటెడ్ లూనార్ టైంను రూపొందించింది. నెక్స్ట్, అంతర్జాతీయ సాహిత్య బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? కన్నడ కవయిత్రి మమతా జీ సాగర్. నెక్స్ట్, ఇండియన్ ఆయిల్ డైరెక్టర్ రిఫైనరీస్గా ఎవరు నియమితులయ్యారు? అరవింద్ కుమార్. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైబర్ క్రైమ్ నిపుణుల సర్వే ప్రకారం భారతదేశం 10వ స్థానంలో నిలిచింది, రష్యా అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్, అదానీ గ్రూప్ ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్క్ ఎక్కడ నిర్మిస్తుంది? గుజరాత్లో. నెక్స్ట్, భోపాల్లోని నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా సుప్రీంకోర్టు ఎవరిని నియమించింది? జస్టిస్ అనిరుద్ధ బోస్. నెక్స్ట్, సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? అనురాగ్ కుమార్ ఐపీఎస్. నెక్స్ట్, 2023లో డిజిటల్గా డెలివరీ సేవలలో భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.